మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇండియా అండ్ ఐఎస్ఏ సైన్ అగ్రిమెంట్ ఆన్ సోలార్ ప్రాజెక్ట్ ఇన్ పసిఫిక్ ఐలాండ్స్ అన్నారు. పసిఫిక్ దీవుల్లో సోలార్ ప్రాజెక్టు కోసంగా భారతదేశం మరియు ఐఎస్ఏ ఇటీవల సంతకం చేశాయి. సో ఇక్కడ ఈ సోలార్ ప్రాజెక్ట్ అసలు ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎస్ఏ అంటే ఏంటి, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, దీని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. 2025-26 కొరకు యునైటెడ్ నేషన్ శాంతి నిర్మాణ కమిషన్కి భారతదేశం తిరిగి ఎన్నికవడం జరిగింది. ఇటీవల మన భారతదేశం రీఎలెక్టెడ్ టు యునైటెడ్ నేషన్ పీస్ బిల్డింగ్ కమిషన్ ఫర్ ది 2025-26. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే పెంగల్ తుఫాను. సో ఈ ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో ఈ ఫెంగల్ తుఫాన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ తుఫాన్కి ఫెంగల్ అనేటువంటి నేమ్ ఎలా ఇచ్చారు, అలాగే వీటిని డిఫరెంట్ ఇవి మన ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భూమి మీద వచ్చేటువంటి డిఫరెంట్ ఓషన్స్ని బట్టి సైక్లోన్స్ని డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలుస్తారండి. వాటన్నిటి గురించి కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. తర్వాత జీడిపి వృద్ధి Q2లో 5.4%కి చేరుకుంది. ఇది 7 త్రైమాసికాల్లో కనిష్ట స్థాయిగా నిలిచింది. జీడిపి గ్రోత్ హిట్స్ 5.4% ఇన్ Q2, లోయెస్ట్ ఇన్ 7 quarters. మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది ఇప్పుడు ఈ క్వార్టర్లో చాలా వరకు తగ్గిందండి. 5.4% మాత్రమే నమోదైంది. సో అయితే ఇది ఓవరాల్గా మనం తెలుసుకోబోతున్నాం భారతదేశం యొక్క జీడిపి అంచనాలు కానీ. అండ్ దీని ప్రకారంగా మనం చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసినటువంటి జీడిపి కానీ ఎకనామిక్ సర్వే ప్రకారం చెప్పినటువంటి జీడిపి కానీ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉందా లేదా, ఇలాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇటీవల అగ్ని వారియర్ 2024 అభ్యాసం నిర్వహించారు. సో ఈ అగ్ని వారియర్ 2024 అభ్యాసం ఏ దేశాలకి మధ్య నిర్వహించినటువంటి అభ్యాసం, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి మనం తెలుసుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. తర్వాత నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 రీసెంట్గా రిలీజ్ చేస్తారు. ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024 అనేది. అయితే దీంట్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఏంట, అలాగే మన భారతదేశం ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో మిగతా అంశాల్లో ఎంతవరకు పర్ఫార్మెన్స్ కనపరిచింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్.